రాష్ట్ర రవాణా రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం బస్టాండ్ వద్ద నూతనంగా కొనుగోలు చేసిన బస్సుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు గజమాలతో సత్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జెండా ఊపి బస్సుల్ని ప్రజలకు అంకితమిచ్చారు. ఆర్టీసీ ఆదాయం పెంచడమే లక్ష్యంగా గతంలో కార్గో సేవల్ని చంద్రబాబు ప్రారంభించారని, ప్రస్తుతం కొత్త బస్సులతో ఆర్టీసీకి సరికొత్త హంగులు జోడించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించి తొలి విడతలో 200 బస్సులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం డిపోకు 5 కొత్త బస్సులు కేటాయించారన్నారు. విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం చెలగటమాడారు. వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారు. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఆర్టీసీ వ్యవస్థను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నాడు చంద్రబాబు తీసుకున్న కార్గో సేవల నిర్ణయంతో ఆర్టీసీకి మెరుగైన ఆదాయం సమకూరుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ఆడబిడ్డలకు శుభవార్త చెప్తామని, ఉచిత బస్సు ప్రయాణానికి మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గతంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నవారు చేసిందేమీ లేదన్నారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో మురుగునీరు చేరి అవస్థలు పడుతున్నారు. కనీస సదుపాయాలు కూడా లేక ప్రజలు బస్ ప్రయాణం అంటేనే భయపడుతున్నారు. ఇప్పటికీ వర్షం వస్తే రోడ్లపై ఉండవలసిన మురుగు మొత్తం బస్టాండ్కు చేరుతుంది. గత ప్రభుత్వ పాపాల నుంచి మచిలీపట్నాన్ని కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. మనందరికీ తెలుసు, గతంలో ఆర్టీసీకి అన్ని విధాలా కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కార్మికుల పట్ల మరి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ఆర్టీసీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కళ్ళారా మేము చూసాం. విలీనం పేరుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నిజంగా చాలామంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధలు పడ్డారు. ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది. మనందరికీ తెలుసు, గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉండే 2014 ముందు కేవలం 9 కోట్లే ఉండేది ఆదాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సాంబశివరావు గారు కూడా దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల దాదాపు 280 కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా, ఏఎన్ఎల్ పార్సెస్ ద్వారా వచ్చిందంటే అది ఒక దార్శనికుడు ముందు చూపు వల్ల వస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనం. మరి అటువంటి కార్యక్రమాలు రేపు మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా హామీ ఇస్తూ, ముఖ్యంగా మన మచిలీపట్నం నుంచి దాదాపు చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆటోలు వచ్చాక కొంత ఇబ్బంది అవుతా ఉంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు అస్తవ్యస్తం చేస్తారు ఈ ప్రభుత్వం. అసలు చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల అప్పులు పాలు చేశారు. ఇవాళ అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. మరి ఈ మహిళలకు ఇచ్చినటువంటి హామీని కూడా ఆర్టీసీని బలోపేతం చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా దీని మీద శ్రద్ధ వహిస్తున్నారు. మొన్ననే విజయవాడలో బస్సులు కూడా ప్రారంభించుకోవడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా మరొకసారి ఆర్టీసీ యాజమాన్యాన్ని అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మచిలీపట్నం ఆర్టీసీ డిపో మరి ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కూడా పనిచేశారు గతంలో పేర్నాని గారు. ఆ రోజు పాలాభిషేకాలు చేయించుకున్నారు. ఇవాళ ఆర్టీసీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చడానికి కారణం ఆ రోజు పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయం. కనీసం వచ్చి వాళ్ళకి ఓదార్చే కార్యక్రమాలు చేయలేదు. ఆర్టీసీని కూడా బలోపేతానికి ఆర్టీసీ డిపోకి కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు కల్పించడం కూడా మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఆయన ఫెయిల్ అయ్యాడు అనేది దానికి మరి
ఇవాళ మనం చూస్తున్నటువంటి కార్యక్రమాలే. ఇవాళ వర్షం వస్తే మళ్ళీ వాటర్ ఉంటారు. త్వరలోనే కార్యక్రమాన్ని చేపడతాం. మచిలీపట్నంలో శాశ్వతంగా మురుగునీటి సమస్య లేకుండా రాబోయే 1 నుంచి 2 సంవత్సరాలలోనే టోటల్ కంప్లీట్ చేసి బస్ స్టాండ్ రోడ్డు కానీ, కోనేరు సెంటర్ కానీ, బందర్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద చుక్క నీరు కూడా నిలబడకుండా ఉండే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం కూడా ఈ సందర్భంగా మరొకసారి అందరికీ. ఎందుకంటే సీఎం గారు ప్రోగ్రాం ఉంది, విజయవాడ వస్తున్నారు, నేను అక్కడికి వెళ్లాల్సింది ఉంది. దానికోసమే మరి కొద్దిగా అందరితో మాట్లాడుతూ జరుగుతా ఉంది. మీతో కంటిన్యూ చేయండి. చాలా విషయాలు మాట్లాడతారు కాబట్టి మీరు కంటిన్యూ చేసుకోవాలి, పర్లేదు. మీరు కొద్దిగా